బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రేవతి వాళ్ళ అమ్మ అన్న మాటలకి బాధపడుతూ ఉంటుంది. జగదీష్ వచ్చి, ఏమైంది రేవతి, అంత పరధ్యానంలో ఉన్నావు, బాబు ఆకలి అంటుంటే కూడా వినట్లేవు, మీ అమ్మ అన్న మాటలకి బాధపడుతున్నావా అని జగదీష్ అంటాడు. అప్పుడు లేదండి, నేనేం బాధపడట్లేదండి, అమ్మను గుర్తు చేసుకొని సంతోషంగా ఉన్నానులేండి అనేసి అంటుంది. అప్పుడు బాబుకి 2 minutesలో రెడీ చేస్తాను నాన్న బ్రేక్ఫాస్ట్ అనేసి వెళ్తుంది. అప్పుడు రాజ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అక్క సారీ అక్క, నా వల్లనే నీకు అవమానం జరిగింది అక్క అనేసి అంటాడు. అప్పుడు రేవతి, సారీ ఎందుకు తమ్ముడు, నాకు ఇలా జరగాలని ఉంది, అలా జరిగిందిదే తమ్ముడు, నా తలరాత ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటుంది. లేదక్క, నీ తలరాతని మార్చే వండర్ఫుల్ ఐడియాను నీకు ఒకటి చెప్తానక్క అంటుంది. అర్జెంటుగా స్వరాజును తీసుకొని బస్తీ చివర శివాలయంకు రా అక్క అనేసి అంటాడు. అప్పుడు రేవతి, నేను రాను తమ్ముడు, అమ్మను పదే పదే బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తమ్ముడు అంటుంది. రాజు, అక్క నువ్వు రావాలి, అర్జెంటుగా కంపల్సరిగా రావాలంటాడు. అప్పుడు రేవతి బాబుని తీసుకుని టెంపుల్కి వస్తుంది. రాజు కావ్య రేవతితో, బాబు అమ్మ ఇంటికి పంపించు అనేసి అడుగుతారు. అప్పుడు రేవతి, అమ్మ నా బాబు అని తెలిస్తే నన్ను తిడుతుంది, మళ్ళీ పదే పదే తిట్లు పడడం అమ్మతోటి వద్దు తమ్ముడు అంటుంది. కావ్య, స్వరాజు భవిష్యత్తు గురించి అయినా ఒప్పుకోండి రేవతి గారు అనేసి బతిలాడుతుంది. రేవతి సరే అనేసి అంటుంది. రేవతి అపర్ణ టెంపుల్కి వస్తుంది. అపర్ణ దేవుని దర్శనం చేసుకుని వస్తుంటే స్వరాజ్ కనిపిస్తాడు. ఫ్రెండ్ నువ్వేంటి ఇక్కడ అని స్వరాజ్ అంటాడు. అపర్ణ, నువ్వేంటి బాబు ఇక్కడ అనేసి అంటుంది. మా అమ్మ తప్పిపోయింది ఫ్రెండ్ అనేసి ఆ బాబు అంటాడు. అప్పుడు అపర్ణ, మీ అడ్రస్ చెప్పు బాబు, నేను కార్లో దించుతాను అనేసి చెప్తుంది. స్వరాజ్, నాకు అడ్రస్ తెలియదు ఫ్రెండ్ అనేసి అంటాడు. అపర్ణ, అయితే పోలీస్ కేసు పెడదాం, మీ అమ్మని వాళ్ళు ఎతికి పెడతారు అనేసి అంటుంది. అప్పుడు రేవతి, అమ్మో పోలీస్ కేసు అంటుంది తమ్ముడు, మళ్ళీ నా కొడుకే అని అమ్మకు తెలిస్తే మళ్ళీ నన్ను తిడుతుంది, వద్దు తమ్ముడు అనేసరికి నేను చూసుకుంటానని కావ్య రాజు ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎవరమ్మాయి బాబు అనేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, ఇతను నా ఫ్రెండ్ తెలుసు, ఆ స్వరాజ్ తన పేరు అని చెప్తుంది. సరే అమ్మ, పోలీస్ కేసు ఎందుకు, మనమే ఎత్తుకు పెడదాం, అప్పు ఉంది కదా మన ఇంట్లోనే, అప్పుకి చెప్దామని ఇంటికి తీసుకెళ్తారు. అపర్ణ బాబుని ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ బాబు అందరితో ఆడుకుంటాడు.